అయితే మనకొక ఏం ఆలోచన తలలో మస్తిష్కులు కూర్చున్నదంటే ఆపరేషనే అంటే శాశ్వత పరిష్కారం, సాక్షాత పరిష్కారం అనుకుంటాం. కానీ ఆపరేషను సాక్షాత పరిష్కారం కాదు. ఆపరేషను తాత్కాలిక, కొద్ది రోజుల వరకు ఉపశమనం, పర్వాలేదు. 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు గాడ్ బ్లాడరు రాళ్ళు కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ, ఉదాహరణకి గుండెపోటుకు స్టంట్ వేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ హార్ట్, మన బైపాస్ అంటారు. దాని తర్వాత ఓపెన్ హార్ట్, దాని తర్వాత ఎప్పుడు పోయేది తెలియదు. కాబట్టి ఇవి కూడా ఏది కూడా శస్త్రచికిత్స నిరంతరంగా కొనసాగే పరిష్కారం కాదు. శరీరంలో భగవంతుడు అవయవాలు ఎందుకు ఇచ్చిండు? ఆ అవయవం తీసిన తర్వాత, ఆ పార్ట్స్ తీసిన తర్వాత ఆ పార్ట్స్ చేసే పని ఎవరు చేస్తారు? చాలా కష్టం. కాబట్టి మీరు ఏదైతే కిడ్నీల రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళు అన్నారు, ఒకటి రణపాల. ఆ ఆకును గుర్తుపట్టాలంటే ఆకు పెడితేనే మొలకలు ఎత్తాయి. మేము చాలా వరకు ఏం చూస్తున్నాం, విత్తనంతో మొలకలు ఎత్తడము, కొమ్మలు పాతడంతో మొలకలు ఎత్తడము, వేర్లు పాతడంతో మొలకలు ఎత్తడము. కానీ ఇది ఈ రణపాల అనేది అట్లా కాదు. ఆకు భూమిలో పెట్టి నీళ్లు రోజు పోస్తేనే మొలకలు వస్తాయి. ఎంత విచిత్రం ఇచ్చాడు భగవంతుడు. ఒక్క ఆకుకు 4-5 మొలకలు ఎత్తాయి. కాబట్టి ఆ రణపాల అనే ఆకుని రోజు మంచిగా నూరి 4 ఆకులు తీసుకొని మెత్తగా నూరి ఒక గిలాస్ గోరువెచ్చకి నీళ్ళలు వేసుకొని తాగాలి. రోజుకి 2-3 నెలలు తాగండి. ఎంత పెద్ద రాళ్ళు ఉండని కరిగిపోతాయి. రెండవది, ఈ రాళ్ళు ఉండవు, కాల్షియం ముక్కలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ రాళ్ళ గురించి మనం తక్కువ చేయాలి, కరిగిపోవాలంటున్నాము, అప్పుడు మళ్ళా రాళ్ళు తయారు కాకుండా కాల్షియం వస్తువులు తినద్దు. ఏ మదరో కాల్షియం వస్తువులు ఏమున్నది? నాన్ వెజ్ మొత్తం, గుడ్డు, చేపలు, మటను, చికెను, ఇవన్నీ కాల్షియమే. ఆకుకూరలు కాల్షియమే, టమాటా కాల్షియమే, అరటిపండు కాల్షియమే, సపోటా పండు కాల్షియమే, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి కాల్షియమే. ఇక మీకు ఇంకేదైనా గుర్తుంటే కాల్షియం ఉన్న వస్తువులు రాళ్ళు ఎవరికి ఉన్నాయో కరిగించుకుంటున్నారు వాళ్ళు తినద్దు. లేకుంటే ఇక్కడ కరిగితే మళ్ళీ ఇక్కడ అవుతాయి. ఇది రాళ్ళను కరిగించే రణపాల ఆకాని. ఆ ఆకు గుర్తుపట్టే పద్ధతి చెప్పిన, భూమిలో ఆకు పెడితేనే ఆ మొలక గుర్తుపట్టేది, చెట్టు గుర్తుపట్టేది మొలకలు ఎత్తాయి. అన్నిటికీ కొమ్మలు గింజలు పెడితే అవుతాయి, కానీ ఆకు పెడితేనే మొలకలు ఎత్తాయి. ఇది ఈ కాల్షియం సంబంధించిన ఆహార పదార్థాలు ఎన్ని రోజులు తినకూడదు అంటారు? అవి కరిగేంత వరకు కరిగిన తర్వాత మళ్ళీ రాళ్ళు కావద్దంటే ఒకటి హోమియోపతిక్లో మందు ఉన్నది, మెడిసిన్, చైనా 1000. ఒక్కరోజు 2 చుక్కలు 3 సార్లు వేసుకున్నాడు. చైనా 1000. చైనా దేశంకు పోతురు, లేకపోతే చైనా పేరుంది. చైనా 1000, 2 చుక్కలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకరోజు వేసుకుని మళ్ళీ మీకు తిరిగి రావు.